వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టేట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మేము కూడా చాలా బాగున్నామన్నమాట. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. అప్పుడు నాకు మీరు లైక్ చేస్తే నాకు ఎక్కువ వీడియోస్ చెయ్యాలి, అప్లోడ్ చేయాలి అని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే మేము ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ ట్రిప్పులో 4th డే అనమాట, అంటే ఫైనల్ డే అనమాట. ఎక్కడికి వచ్చామో తెలుసా? అరుణాచలం వచ్చామండి. కార్తీక మాసంలో ఫస్ట్ మండే అక్కడే ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చేసి ఏంటంటే సండే రోజు సండే రోజు కాదులేండి, మండే ఈవినింగ్కి అయితే అరుణాచలం అయితే వచ్చామన్నమాట. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. మేమున్నది ఏంటంటే తెలుగు వాళ్ళకి సంబంధించిన రూమే అండి. రూమ్ వచ్చేసి 1300 అలా తీసుకున్నారనమాట ఒక రోజుకి. ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి దర్శనానికి అయితే వచ్చామన్నమాట. మండే ఈవినింగ్ అనమాట. ఇంకా అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని టెంపుల్కి అయితే వచ్చామండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. కానీ కార్తీక సోమవారం ఫస్ట్ మండే అయినా కూడా పెద్దగా రష్ అయితే ఏం లేరు. కానీ అక్కడ మాకు ఏంటి కౌంటర్ దగ్గర అడిగితే ఎంక్వైరీ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో దర్శనం అయిపోతుంది అని చెప్పారనమాట. ఇంకా సర్లే మా హస్బెండ్ ఏమన్నారంటే 50 రూపీస్ తీసుకొని వెళ్దాము, ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టుగా అన్నారనమాట. ఇంకా సర్లే అన్నట్టు 50 రూపీస్ టికెట్ అయితే తీసేసుకొని ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మాకు తెలుసా 2 టైమ్స్ దర్శనము చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి. నిజంగా చెప్తున్నాను, ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందనమాట. వితిన్ 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. అది 2 టైమ్స్ అయిపోయిందనమాట. ఇంకా దర్శనము బాగా చేసేసుకొని లాస్ట్ టైము అంటే 2 ఇయర్స్ బ్యాక్ వచ్చామన్నమాట. మేము ఫస్ట్ టైం అరుణాచలము, అది బెంగళూరు నుంచి వచ్చాము. అప్పుడైతే ఎక్కువ తిరగడానికి అయితే చూడలేదు, ఎందుకంటే మేము మార్నింగ్ బయలుదేరి ఆఫ్టర్నూన్ వరకు అయితే వచ్చామన్నమాట అరుణాచలంకి. ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్లో క్లోజ్ అయిపోతుంది అనగా వచ్చాము. ఇంకా అందుకోసమే గబగబా దర్శనం చేసుకున్నాము. అసలు లోపల టెంపుల్ కూడా ఏం చూడలేదండి. కానీ ఈసారి మాత్రము చాలా బాగా టెంపుల్లో అన్నీ చూసేసాము. ఇంకా ఫస్ట్ సోమవారం కాబట్టి ఇక 365 ఒత్తిళ్ళది కూడా వెలిగిచ్చేసానమాట. నేను మా పెద్ద పాప ఇద్దరం కలిసేసి ఇదేంటంటే ఈస్ట్ ద్వారం అనమాట, ఈస్ట్ గోపురము. దాని దగ్గర ఇంకా మంచిగా కార్తీక మాసం కాబట్టి నెయ్యి దీపాలు, 1,00,000 ఒత్తుల దీపాలు, నెయ్యి దీపాలు, ఉసిరికాయ దీపాలు, 365 దీపాలు అన్నీ పెట్టారనమాట. ఇంకా నేనైతే 365 తీసేసుకొని ఇంకా వెలిగిచ్చేసాము. వెలిగిచ్చేసిన తర్వాత అసలు ఏంటో తెలుసా, యాక్చువల్గా గిరి ప్రదక్షిణ చేద్దాము అన్నట్టు అనుకున్నాం అనమాట బై వాక్. కానీ నాకు తిరుపతిలో అంటే తిరుపతి నుంచి మేము ఇక్కడికైతే వచ్చాము. నాకు తిరుపతిలో నైట్ ఫుల్ ఫీవర్ అన్నమాట. ఫీవర్ ఉన్న బాడీ పెయిన్స్ అయ్యేసరికి ఇంకా మా హస్బెండ్ ఏమో ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్నారు. మళ్ళీ ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే తుఫాన్ ఉంది కదా, ఆ తుఫాన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అసలు రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి అనమాట. అసలు కాలు కింద పెడితే జివ్వుమంటున్నాయి అనమాట. ఇంకా సర్లే ఎందుకు రిస్క్ తీసుకోవడము. దట్టు మేము ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసి బ్యాక్ టు హోమ్ వెళ్ళాలన్నమాట. అరుణాచలం నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి అయితే వెళ్ళాలి. ఇంకా అందుకోసమే ఇంకా మళ్ళీ ఇంకొక ఆటో మాట్లాడేసుకొని గిరి ప్రదక్షిణ అయితే ఆటోలోనే స్టార్ట్ చేసామన్నమాట. అంటే వాళ్ళు వచ్చేసి 1000 అలా తీసుకున్నారనమాట గిరి ప్రదక్షిణకి. ఇంకా మనకి ఇక్కడ ఉన్న అన్ని లింగాలు ఉంటాయి కదా, అన్నీ ఒక్కొక్క లింగం దగ్గర ఆపుకుంటూ మనల్ని వెయిట్ చేస్తారనమాట. ఇంకా ఆయన వెయిట్ చేస్తూ ఉంటే మనమైతే అక్కడ దిగేసి లోపలికి వెళ్ళి లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అలా వస్తూ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే నైరుతి లింగము. ఇంకా అన్ని లింగాల దగ్గర ఏంటంటే మంచిగా ఉసిరి దీపాలు, 365 ఒత్తుల దీపాలు అన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక కొన్ని టెంపుల్స్ కూడా క్లోజ్ చేసేసారండి. ఎందుకంటే అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:30 అలా అవుతుందన్నమాట. కొన్ని టెంపుల్స్ వరకు మాత్రము 8 వరకే ఉన్నాయి. ఇంకా అందుకోసమే ఏవి ఓపెన్ ఉన్నాయో వాటి వరకే దర్శనం అయితే చేసుకోగలిగాము. కానీ 2 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ అరుణాచలంలో ఏంటంటే ప్రతి లింగం దగ్గర వాటికి సంబంధించిన ఒక స్టాచ్యూ అయితే మంచి కడుతున్నారండి. ఇంకా ఒక 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా కన్స్ట్రక్షన్. ప్రతి దగ్గర ఉంది. ఇదిగోండి ఇదిగా ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసేసుకొని
మంచిగా ఆక్కుంటూ, చూసుకుంటూ, దర్శనం చేసుకుంటూ అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకా అటు ఇటు మాకు మొత్తము గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి మాకైతే ఒక 1 అవర్ అయితే పట్టిందనమాట. ఒక్కొక్క దగ్గర ఏమో కొంచెం ఎక్కువ పట్టింది, ఇంకొక దగ్గర ఏమో కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా అన్ని దర్శనాలు చేసేసుకొని ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ ఫినిష్డ్. కారు వేరే దగ్గర పెట్టామన్నమాట. ఇంకా ఆ కారు దగ్గరికి వచ్చేసి ఆ కారు తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా కానీ ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఏంటంటే అసలు నడకన ఈసారి కూడా కాలినడకన గిరి ప్రదక్షిణ చేయలేకపోయాను అన్నట్టయితే అనిపించింది అనమాట. ఆ శివయ్య కనీసం 3వ సారి అనుగ్రహిస్తాడేమో చూడాలి. కానీ ఫస్ట్ సోమవారం కార్తీక మాసంలో రావడం మాత్రం చాలా బ్లెస్డ్ అనిపించిందండి. ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిందనే అనమాట మెస్, ఇంకా అక్కడికి వెళ్ళేసి డిన్నర్ అయితే చేసేసి ఇంకా మంచిగా అయితే పడుకున్నాము. ఇంకా నేను టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వచ్చేసి ఏంటంటే ట్యూస్డే మార్నింగ్ అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుందండి. అదైతే మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ఇంకా అక్కడ మ్యాక్సిమం వీడియో ఎలా ఉండదు, ఎంత సైలెంట్గా ఉంటుందంటే అంత సైలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే అక్కడికి వచ్చి చాలామంది మెడిటేషన్ చేస్తున్నారనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఈ రమణ మహర్షి చూడలేదండి మేము. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు అక్కడ అరుణాచలం దర్శనం చేసుకొని అరుణాచలం టు మేము చిదంబరం వెళ్ళామన్నమాట. ఇంకా అందుకోసమే అరుణాచలం ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం రమణ మహర్షి ఆశ్రమాన్ని మాత్రము చాలా ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయితే అక్కడే టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ట్యూస్డే మార్నింగ్కి చూసారు కదా క్లౌడ్స్ ఎలా ఉన్నాయో, విపరీతమైన వర్షం స్టార్ట్ అయిపోయిందన్నమాట. మేము ఏం చేసామంటే ఇంకా రూమ్ వెకేట్ చేసేసి డైరెక్ట్ రమణ మహర్షి ఆశ్రమాన్ని చూసేసుకొని ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఎప్పుడు బయలుదేరామంటే మేము ట్యూస్డే మార్నింగ్ బయలుదేరితే ఇది వచ్చేసి ఏంటంటే ట్యూస్డే మార్నింగ్ కాదు, ఫ్రైడే మార్నింగ్ బయలుదేరితే ఇంకా ఇది వచ్చేసి రిటర్న్ జర్నీ వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ అనమాట. ఇంకెప్పుడు అందరూ బాగానే ఉన్నారు, లేకపోతే నాకే కొంచెం హెల్త్ అప్సెట్ అయినట్టు అనిపించింది అనమాట. అది కూడా ఎక్కువేం కాదు కానీ కొంచెం బాడీ పెయిన్స్, ఎందుకంటే కంటిన్యూగా వెహికల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జర్నీస్ ఎక్కువైపోవడం వల్ల అలా అయిపోయిందో ఏమో. ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. కానీ ఏంటంటే మేము రిటర్న్ జర్నీలో డైరెక్ట్ హైదరాబాద్కి అయితే పాపం తను ఒక్కరే డ్రైవింగ్ అనమాట, మా హస్బెండ్. ఇంకా ఆయనకి ఇబ్బంది అయిపోతుందేమో అన్నట్టు మేము అహోబిలం అయినా లేకపోతే మహానంది దగ్గర అయినా ఆగేసి చూసుకొని వెళ్దాము అన్నట్టయితే ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాంలే కానీ అక్కడ హోటల్లో అసలు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినలేదన్నమాట. ఏదో లైట్గానే తినేసాము. ఇంకా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా మధ్యలో బోర్ కొడుతుంది అన్నట్టు మా పిల్లలేమో ఏదో ఆట స్టార్ట్ చేశారనమాట. కానీ అసలు ఇంత వర్షంలో అరుణాచలం నుంచి అసలు హైదరాబాద్ వరకు జర్నీ చేయడం అనేది, ఇంత లాంగ్ జర్నీ చేయడం అనేది నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అనమాట అండి. ఎందుకంటే హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాము, బెంగళూరు టు హైదరాబాద్కి వచ్చాము, మళ్ళీ తర్వాత హైదరాబాద్ నుంచి కాదండి బెంగళూరు నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా మేము అక్కడ వెళ్ళాములే. కానీ ఇంత లాంగ్ జర్నీ ఎక్కడ ఆగకుండా, దట్టు వర్షం, అసలు బీభత్సమైన వర్షం అండి బాబు. అసలు వెహికల్ 120, 100లో పోతూ ఉంటేనైతే కార్ అసలు ఎంత ఫాస్ట్గా పోతుందంటే అంత ఫాస్ట్గా పోతుందన్నమాట. ఎక్కడ ఆగడానికి లేదు, ఏమి చేయడానికి లేదు. ఎక్కడ ఆగినాము అంటే ఓన్లీ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగడము, ఇంకా పిల్లల వాష్రూమ్స్ అంటే ఆగడము తప్ప ఇంకా అసలు ఎక్కడ ఆగింది లేదు, చేసింది లేదన్నమాట. కంటిన్యూగా పాపం మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన ఒక్కరే డ్రైవింగ్ కాబట్టి ఏమో అండి, ఆ వర్షానికి నాకైతే రిటర్న్ జర్నీలో కొంచెం భయం వేసిందనమాట. ఇంకా చూసారు కదా ఎక్కడ ఆగకుండా ఎక్కడికి వచ్చేసాము అంటే జడ్చర్ల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసాము. లంచ్ చేయలేదు ఆఫ్టర్నూన్, ఎక్కడ ఆగలేదని చెప్పాను కదా ఆ వర్షానికి. దట్టు ఆ హైవే పైన పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఏమీ లేవు. ఇంకా మా పిల్లలు వద్దరనేసి హైదరాబాద్కి జడ్చర్లకు వచ్చేసి డిన్నర్ చేసేసి సేఫ్గా ఇంటికైతే వెళ్ళిపోయానండి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చింది.